ఫోర్ సైడ్స్ టీవీ. ఏలూరు ఎంపీ స్థానానికి కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ను నియమించడం పట్ల ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చింతలపూడి నియోజకవర్గంలోనూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా పుట్టా మహేష్ యాదవ్ నియామకం పట్ల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఏలూరు జిల్లాలో గత కొంతకాలంగా అన్ని గ్రామాల్లో సేవలు చేస్తున్న తపన ఫౌండేషన్ అధినేత గారపాటి చౌదరి మద్దతుదారులు ఏలూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ పలువురు బీజేపీ శ్రేణులు, తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఏలూరు ఎంపీ స్థానానికి గోరుముచ్చు గోపాల్ యాదవ్, భాష్యం స్కూల్ అధినేత రామకృష్ణ పేర్లు వినిపించాయి. అయితే అకస్మాత్తుగా మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు బంధువైన పుట్టా మహేష్ యాదవ్కు కూటమి అభ్యర్థిగా ఏలూరు పార్లమెంటు స్థానాన్ని ప్రకటించడం పట్ల స్థానికంగా వ్యతిరేకత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఏలూరు రాజకీయం రసభసంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ సంబంధించి అభ్యర్థులు దాదాపుగా ఖరారు చేశారు. అభ్యర్థిని పుట్ట మహేష్ యాదవ్ అయితే ఇక్కడ ఏలూరు పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అయితే ఇదే కోణంలో చూసుకుంటే ఏలూరులో జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో గొరుముచ్చు గోపాల్ యాదవ్, అలాగే బీజేపీ తరపు నుంచి తపనా చౌదరి, అలాగే భాష్యం రామకృష్ణ తదితర పేర్లు అయితే కొన్ని రోజులకైతే మనకు వినపడడం జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఎక్కడో కడప సంబంధించి యనమల రామకృష్ణుడు అల్లుడిని ఏలూరు సంబంధించి ఎంపీగా పోటీ చేయడానికైతే అభ్యర్థిగా ఇక్కడైతే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే యంగ్ స్టార్స్ని ఇక్కడ ఎంచుకోవడంలో చంద్రబాబు వ్యూహం అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరొక వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ నియమించడం జరిగింది. అయితే సునీల్ కుమార్ యంగ్ స్టార్ అయి ఉండి ఇక్కడ రాజకీయ ప్రలోభాతంతో దాదాపుగా 72 రోజుల నుంచి కూడా 7 నియోజకవర్గాల్లో కూడా తిరిగి ప్రతి ఒక్క సమస్యను కూడా తెలుసుకుని పరిష్కరించడానికి ముందుకు సాగుతున్నారు. అయితే గోపాల యాదవ్ సంబంధించి కూడా 7 నియోజకవర్గాల్లో తిరిగిన అనుభవం అయితే ఉంది. 7 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు పట్టు ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే తరుణంలో గోపాల యాదవ్కి ఇవ్వకుండా ఏదైతే పుట్ట మహేష్ యాదవ్కి సీట్ ఇవ్వడంతో ఇక్కడ టీడీపీ సోదరులందరూ కూడా టీడీపీ సంబంధించి వర్గీలో బొగ్గుమని చెప్పుకోవచ్చు. గురుముచ్చు గోపాల యాదవ్ సంబంధించి వర్గీలో ఎవరైతే గురుముచ్చు యాదవ్కి సంబంధించి వర్గీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఏర్పడుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా పార్టీని కేటర్ని అయితే ముందు తీసుకెళ్లమని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ తనకు సంబంధించి కూడా బీజేపీ నుంచి తపనా చౌదరి కూడా ఈ యొక్క పార్టీ కార్యకలాపంలో అలాగే పుట్ట మహేష్కి అయితే మేము సపోర్ట్ చేయమని చెప్పేసి ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గురుముచ్చు యాదవ్ కూడా దాదాపుగా వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నన్ను మోసం చేశాడు, నన్ను యువగలం పాదయాత్ర సంబంధించి కూడా అలాగే టీడీపీకి కొన్ని ఏదో చింతలపూడి నియోజకవర్గం సంబంధించి ప్రజాగలం ఏదైతే సభలు ఉన్నాయో ఆ సభలన్నింటిలో కూడా నన్ను వాడుకున్నారు, ఖచ్చితంగా నా దగ్గర అంటే డబ్బులు కూడా ఖర్చు చేయించారని చెప్పేసి గోపాలకృష్ణ యాదవ్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే గురుముచ్చు గోపాలకృష్ణ యాదవ్ అయితే మోసం చేశారని చెప్పేసి చంద్రబాబు వ్యూహంలో చిక్కుకున్నామని చెప్పేసి వైసీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తున్నాము. ఎందుకంటే రాజకీయ ప్రభావితం మేము గురయ్యి ఏదో సీట్ ఇస్తారని ఆశపడి జగన్ లాంటి మంచి వ్యక్తిని కూడా మేము విమర్శించామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే గోపాల యాదవ్ వర్గీయులందరూ కూడా టీడీపీ సంబంధించి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఏలూరు ఎంపీ స్థానానికి సంబంధించి 7 నియోజకవర్గాలందరూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా అసంతృప్తి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దని చెప్పేసి ఒక నినాదంతో బయటకు వస్తున్నారు. పుట్ట యాదవ్, మహేష్ యాదవ్ కూడా ఖచ్చితంగా మేమైతే సపోర్ట్ చేయము, ఓట్లు కూడా ఏము అని చెప్పేసి బల్లగుద్దైతే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నైతే యాదవ్ సంఘం సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా, ఎందుకంటే గొరుముచ్చు యాదవ్, గోపాలకృష్ణ యాదవ్ సంబంధించి వర్గీయులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుట్ట మహేష్ యాదవ్కి అయితే మేము సపోర్ట్ చేయమని చెప్పేసి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గొరుముచ్చు గోపాలకృష్ణ యాదవ్ వైసీపీలోకి వెళ్తారా లేదంటే మళ్ళీ టీడీపీలో నుండి క్యాడర్ అనేది పెంచే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ వర్గీయులు ఇక్కడైతే ఏదైతే టీడీపీ సంబంధించి కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనా చంద్రబాబు వ్యూహంలో కూడా చిక్కుకూడదు, ఎవరు కూడా చంద్రబాబు వ్యూహంలో చిక్కుకుని డబ్బులు అయితే వృధా చేయకూడదని చెప్పేసి ఇప్పటికే గోపాలకృష్ణ యాదవ్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే బీజేపీ తరపు నుంచి కూడా తపనా చౌదరి ఆశావాదిగా ఉన్నారు. అయితే బీజేపీ తరపు నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తపనా చౌదరి తనదైన స్టైల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా తనదైన స్టైల్లో ఆయన అయితే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా గడప కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. అయితే తపనా చౌదరికి కూడా సీటు కేటాయించడంతో ఆయన కూడా కొంత అసంతృప్తి అయితే ఏర్పడింది. అయితే ఈ చంద్రబాబు ఈ బీజేపీ సంబంధించి, జనసేన సంబంధించి, టీడీపీ సంబంధించి వీళ్ళ నాయకుల్ని అలాగే ఈ యొక్క ఎవరైతే ఇన్ఛార్జీలుగా మొన్నటిదాకా కొనసాగారో అలాగే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏ విధంగా బుజ్జగిస్తారో వేచి చూడాలి. అయితే మరో పక్క చూసుకుంటే చేప కింద నీరులాగా వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఏలూరు ఎంపీ స్థానానికి సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ చేప కింద నీరులాగా పరిగెడుతున్నారు.
చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకి టచ్ చేసి ప్రతి సమస్యను కూడా తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా సునీల్ కుమార్ యాదవ్ని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏలూరు జిల్లా ప్రజలు అయితే చెప్తున్నారు. అయితే ఏదేమైనా చంద్రబాబు ఏ విధంగా ఈ యొక్క సమస్యను తీరుస్తారో, అలాగే వీళ్ళందరినీ కూడా ఏ విధంగా బుజ్జగిస్తారో, పార్టీని ఏ విధంగా క్యాటర్ ముందుకు సాగుతారో, ఏలూరు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఏం చేస్తారో వేచి చూడాలి. ఇది తాజా సమాచారం ఏలూరు జిల్లా నుంచి. కెమెరామెన్ రాజుతో మధు, ఏలూరు జిల్లా.